తెలంగాణలో ఆసరా పథకం కింద పెన్షన్ పొందే లబ్ధిదారులకి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఖచ్చితంగా ఈవేళ రేపు ఖచ్చితంగా పెన్షన్ తీసుకునే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి పెన్షన్ని ఇంక్రీజ్ చేసే విధంగా, పెంచే విధంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. వృద్ధులు గతంలో 2,000 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 4,000 రూపాయలు. అలాగే గతంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో సుమారుగా 4,000 రూపాయలు తీసుకుంటే కనుక వారికి 6,000 రూపాయలు పెంచే విధంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ సెక్రటేరియట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఆసరా పెన్షన్దారులకు రేవంత్ శుభవార్త. త్వరలో ఆసరా పెన్షన్ పెంపునకు రేవంత్ గ్రీన్ సిగ్నల్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ అమలుకు కసరత్తు జరుగుతుందన్నట్లుగా మనకి వార్త అయితే వచ్చింది. రాష్ట్రంలోని పెన్షన్దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తాము అధికారంలో వస్తే ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచుతానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చేయూత పథకంగా అమలు చేశారు. అయితే ఏడాదిన్నరకు పైగానే అవుతున్న ఇప్పటి వరకు సర్కార్ పెన్షన్ మొత్తం పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మరికొన్ని రోజుల్లోనే దీన్ని పెంచి పెన్షన్దారులకి శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుందని సమాచారం అయితే అందుతోంది.